హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఆల్ క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 4th చాప్టర్ బర్త్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బై ఏజే క్రోనిన్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇన్ దిస్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద సిటడెల్, Andrew Manson, newly out of medical school, has just begun his medical practice as an assistant to Dr. Edward Page in the small Welsh mining town of బ్లేనెల్లీ. సో ఇది ఒక ఎక్సెప్ట్ అనమాట. ఎక్సెప్ట్ అంటే ద సిటడెల్ అనేటువంటి ఒక నావల్లో నుంచి తీసుకున్నటువంటి ఒక షార్ట్ స్టోరీ. ఇది ఒక చిన్న పార్ట్ అనమాట ఈ సిటడెల్ అనేటువంటి ఒక నావల్లో. సో అందులో ఏంటంటే ఆండ్రూ మ్యాన్సన్ అనేటువంటి ఒక డాక్టర్ ఉంటారు. ఆయన న్యూలీ అవుట్ ఆఫ్ మెడికల్ స్కూల్. సో అప్పుడే తన మెడికల్ స్కూల్ నుంచి బయటకు వచ్చాడు. అంటే తన మెడిసిన్ని, సో తన డాక్టర్ అది చదువుతారు కదా, మెడిసిన్ని కంప్లీట్ చేసుకొని వచ్చారు ఆయన. హ్యాస్ జస్ట్ బిగన్ హిస్ మెడికల్ ప్రాక్టీస్ యాజ్ అన్ అసిస్టెంట్ టు డాక్టర్ ఎడ్వర్డ్ పేజ్ ఇన్ ద స్మాల్ వెల్ష్ మైనింగ్ టౌన్ ఆఫ్ బ్లేనెల్లీ. సో ఆయన మెడిసిన్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఈ బ్లేనెల్లీలో అదొక చిన్న మైనింగ్ టౌన్ అనమాట. మైనింగ్ టౌన్ అంటే అక్కడ ఈ మైన్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, కోల్ మైన్స్, ఇట్లా మైన్స్ ఉంటాయి. ఆ మైన్స్ లో పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట, మైన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని మైనింగ్ టౌన్ ఆఫ్, అంటే మైనింగ్ టౌన్ అని పిలుస్తాం ఆ బ్లేనెల్లీని. అది స్మాల్ వెల్ష్ అన్నారు. వెల్ష్ అంటే ఏంటంటే ఇక్కడ వేల్స్, అది యూకేలో ఒక చిన్న పార్ట్ అనమాట. యునైటెడ్ కింగ్డమ్ లో వేల్స్ అనేటువంటి ప్లేస్లో, ఈ సౌత్ వేల్స్, నార్త్ వేల్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఆ వేల్స్ అనేటువంటి ప్లేస్లో ఉన్న వాళ్ళు దాన్ని వెల్ష్ పీపుల్ అని పిలుస్తూ ఉంటారు, వెల్ష్. సో అక్కడ ఆ టౌన్లో, బ్లేనెల్లీ టౌన్లో డాక్టర్ ఎడ్వర్డ్ పేజ్ అనేటువంటి డాక్టర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతారు ఈయన ఆండ్రూ మ్యాన్సన్. యాజ్ he is returning from a disappointing evening with Christine, the girl he loves, he is met by Joe Morgan. సో ఆ స్టోరీలో ఆ రోజు ఈయన తన అంటే ఒక ప్లేస్ నుంచి తన గర్ల్ ఫ్రెండ్ క్రిస్టిన్ ని కలిసి, ద గర్ల్ హీ లవ్స్, సో తను ప్రేమిస్తూ ఉంటాడు ఈ క్రిస్టిన్ అనేటువంటి అమ్మాయిని. ఆ అమ్మాయిని కలిసి లేట్ ఈవినింగ్ అనమాట. సో అది సంథింగ్ డిసప్పాయింటింగ్ ఈవినింగ్. మేబీ ఇద్దరు ఏదైనా ఒక విషయం గురించి డిజగ్రీ అయి ఉండొచ్చు, లేదా చిన్నపాటి గొడవ జరిగి ఉండొచ్చు. సో ఆయన కొద్దిగా సాడ్ గా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వస్తూ ఉంటాడు తన ప్లేస్ కి. అప్పుడు జో మోర్గాన్ అనేటువంటి వ్యక్తి కలుస్తారు ఈయనని, ఆండ్రూ మ్యాన్సన్ ని. జో అండ్ హిజ్ వైఫ్, who have been married nearly 20 years, are expecting their first child. సో ఈ కలిసిన వ్యక్తి జో మోర్గాన్ ఉన్నాడు కదా, ఈ జో మోర్గాన్ మరియు తన భార్య పెళ్ళయి దాదాపుగా 20 years అయి ఉంటుంది. ఫస్ట్ టైం ఆమె పిల్లల్ని కనబోతా ఉంటుంది అనమాట. ఎక్స్పెక్టింగ్ దేర్ ఫస్ట్ చైల్డ్ అంటే త్వరలో ఫస్ట్ టైం డెలివరీ అవ్వబోతా ఉంది ఈమె. సో 20 years లో అనమాట. సో చాలా కాలం పాటు పిల్లలు లేరు వాళ్ళకి, జోకి అండ్ ఈ జో మోర్గాన్ అండ్ హిజ్ వైఫ్కి. సో ఇది కాన్సెప్ట్. సో ఏం జరిగిందో చూద్దాం. దో ఇట్ వాస్ నియర్లీ మిడ్ నైట్ వెన్ ఆండ్రూ రీచ్డ్ బ్రెంగోవర్, హీ ఫౌండ్ జో మోర్గాన్ వెయిటింగ్ ఫర్ హిమ్, వాకింగ్ అప్ అండ్ డౌన్ విత్ షార్ట్ స్టెప్స్ బిట్వీన్ ద క్లోజ్ సర్జరీ అండ్ ద ఎంట్రన్స్ టు ద హౌస్. సో దో ఇట్ వాస్ నియర్లీ మిడ్ నైట్, సో తను తిరిగి వచ్చేసరికి తన గర్ల్ ఫ్రెండ్తో డిసప్పాయింట్ మీటింగ్ అయిపోయింది కదా ఈవినింగ్, ఆయన తిరిగి వచ్చేసరికి దాదాపుగా మిడ్ నైట్ అవుతా ఉంది. ఎప్పుడు ఈ ఆండ్రూ తన బ్రింగోవర్ కి చేరుకునే టైంకి, బ్రింగోవర్ అనేది అదొక పేరు అనమాట, ప్లేస్. సో ఆ ప్లేస్ కి తను చేరుకునేసరికి తన హాస్పిటల్లో, అంటే మిడ్ నైట్ అయింది, తన హాస్పిటల్లో ఇది తన ప్లేస్, అంటే తను ఉంటున్న ప్లేస్, లివింగ్ ప్లేస్ ప్లస్ వర్క్ ప్లేస్ రెండు అక్కడే. అంటే తను ఉండేది అక్కడే, తను పనిచేసేది కూడా, తన హాస్పిటల్ కూడా అక్కడే అనమాట, ఈ బ్రింగోవర్లోనే. ఎవరు? ఆండ్రూ పనిచేసే ప్లేస్. హీ ఫౌండ్ జోయ్ మోర్గాన్ వెయిటింగ్ ఫర్ హిమ్, వాకింగ్ అప్ అండ్ డౌన్ విత్ షార్ట్ స్టెప్స్ బిట్వీన్ ద క్లోజ్డ్ సర్జరీ అండ్ ద ఎంట్రన్స్ టు ద హౌస్. సో అక్కడికి వచ్చేసరికి జో మోర్గాన్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ. ఈ ఆండ్రూ కోసం, ఈ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట జో మోర్గాన్. సో ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వాకింగ్ అప్ అండ్ డౌన్ అంటే అటు ఇటు షార్ట్ స్టెప్స్ వేస్తూ ఉన్నాడు. బిట్వీన్ ద క్లోజ్డ్ సర్జరీ అండ్ ఎంట్రన్స్ టు ద హౌస్. సో ఇది క్లోజ్ సర్జరీ అనేది హాస్పిటల్, అంటే తన ప్లేస్ అనమాట, తన క్లినిక్. సో ఈ సర్జరీకి అండ్ తన ఎంట్రన్స్ టు ద హౌస్ రెండు ఆపోజిట్ లో ఉంటాయి కదా, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అంటే ఒకే ఇంట్లోనే 2 different రూమ్స్ లాగా అనమాట. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు జో మోర్గాన్, ఆండ్రూ కోసం వెయిట్ చేస్తూ. అట్ ద సైడ్ ఆఫ్ హిమ్ ద బర్లీ డ్రిల్లర్స్ ఫేస్ ఎక్స్ప్రెస్డ్ రిలీఫ్. సో అట్ ద సైట్ ఆఫ్ హిమ్, ఈ ఆండ్రూ కనిపించగానే ద బర్లీ డ్రిల్లర్, బర్లీ అంటే స్ట్రాంగ్, హెవీ అని అర్థం, చాలా స్ట్రాంగ్ హెవీ డ్రిల్లర్, మైనింగ్స్ లో పనిచేస్తూ ఉంటారు కదా. సో అతను డ్రిల్లర్ గా పనిచేస్తున్నాడు అనమాట అక్కడ. ఎవరు? జోయ్ మోర్గాన్. సో అతని ఫేస్ కొద్దిగా రిలీఫ్ అయ్యింది, హ్యాపీ ఫీల్ అయినాడు అనమాట. ఆయన కనిపించగానే కొద్దిగా టెన్షన్ తగ్గింది. ఏ డాక్టర్, ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ.
I been back and forward here this last hour. The missus wants a before time too. సో ఇది వెల్ష్ యాక్సెంట్ అన్నమాట. అక్కడ ఆ ఊర్లో ఆ ఇంగ్లాండ్లో వాళ్ళు మాట్లాడే యాక్సెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ డాక్టర్, ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ. మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. ఐ బీన్ బ్యాక్ అండ్ ఫార్వర్డ్ హియర్ దిస్ లాస్ట్ అవర్. సో దాదాపుగా గంట నుంచి నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, అటు ఇటు తిరుగుతూ ఇక్కడ. ద మిస్సెస్ వాంట్స్ ఏ, వాంట్స్ ఏ అంటే వాంట్స్ యూ అని. ద మిస్సెస్ అంటే ఇక్కడ తన వైఫ్. ఎవరి వైఫ్? జో వైఫ్. సో నా వైఫ్ మిమ్మల్ని కలవాలనుకుంటుంది, మిమ్మల్ని చూడాలి అంటే మీరు అవసరం, ఇప్పుడు మీరు రావాలి. బిఫోర్ టైం టు. బిఫోర్ టైం అంటే ఎక్స్పెక్టెడ్ టైం కన్నా ముందే డెలివరీ అవుతా ఉందన్నమాట ఈమె. సో ఆమె త్వరలోనే డెలివరీ అయ్యేలాగుంది. బిఫోర్ టైం అంటే మేబీ ఇంకా 2-3 days టైం ఇచ్చి ఉండొచ్చు వాళ్ళకి. కాకపోతే ఇవాళే పెయిన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఆమె త్వరగా బిఫోర్ టైం అంటే ఇచ్చిన టైం కంటే ముందే డెలివరీ అయ్యేలాగుంది. సో మీరు రావాలా అని చెప్పి పిలిచాడు ఈ ఆండ్రూని. ఎవరు? జో మోర్గాన్. ఆండ్రూ abruptly recalled from the contemplation of his own affairs, told Morgan to wait. సో ఆయనకి కంటెంప్లేషన్ ఆఫ్ హిజ్ ఓన్ అఫైర్స్, తన ప్రాబ్లమ్స్ తనకు బాగా ఉన్నాయి కదా, తన సెల్ఫ్ ప్రాబ్లమ్స్ అంటే తన గర్ల్ ఫ్రెండ్ ఆమెతో క్రిస్టిన్ కలిసి ఆ సమస్యల నుంచి ఇప్పుడే వచ్చాడనమాట. ఆయన ఇబ్బంది పడతా ఉన్నాడు. తన ఏమంటాం, తన వైఫ్ లేదా తను ఇష్టపడేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయితో సంథింగ్ డిసప్పాయింట్మెంట్ అయింది కదా, అవి మధ్యలో గుర్తొస్తున్నాయి. అంటే ఆ మూడ్లోనే ఉన్నాడనమాట. అయినప్పటికీ హీ టోల్డ్ మోర్గాన్ టు వెయిట్. సో కాసేపు వెయిట్ చేయని చెప్పాడు. హీ వెంట్ ఇన్ టు ద హౌస్ ఫర్ హిస్ బ్యాగ్. సో తన బ్యాగ్ కోసం వెళ్ళాడు అనమాట. ఈ బ్యాగ్ ఏంటంటే తన మెడికల్ కిట్ అన్నీ ఉంటాయి కదా. సో తను ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదా అక్కడ ఆపరేషన్స్ చేయడానికి, సర్జరీస్ చేయడానికి కావాల్సిన కిట్స్ అన్ని తన బ్యాగ్లో ఉంటాయి. దెన్ టుగెదర్ దే సెట్ అవుట్ ఫర్ నంబర్ 12 బ్లైనా టెర్రేస్. సో వాళ్ళిద్దరు కలిసి, ఆయన బ్యాగ్ తీసుకున్నాడు, ఇంకా బయటకు వచ్చేసాడు. వాళ్ళిద్దరు కలిసి ఈ బ్లైనా టెర్రేస్ అనేటువంటి ప్లేస్లో హౌస్ నంబర్ 12కి బయలుదేరారు. ఈ ఇల్లు ఎవరిదంటే జోయ్ మోర్గాన్ది. సో అది ఇంటి అడ్రస్ అనమాట. అక్కడికి వెళ్ళారు. ద నైట్ ఎయిర్ వాస్ కూల్ అండ్ డీప్ విత్ క్వైట్ మిస్టరీ. సో ఆ రోజు రాత్రి చాలా కూల్గా ఉంది క్లైమేట్ అంతా, అండ్ డీప్ విత్ క్వైట్ మిస్టరీ. సో ఏదో జరగబోతా ఉంది తన లైఫ్లో, సంథింగ్. ఆ రోజు కొద్దిగా మిస్టరీ అనమాట. అంటే ఏదో మార్పు రాబోతా ఉంది తన లైఫ్లో. యూజువల్లీ సో పర్సెప్టివ్, ఆండ్రూ నౌ ఫెల్ట్ డల్ అండ్ లిస్ట్లెస్. సో మామూలుగా చాలా అలర్ట్గా, పర్సెప్టివ్ అంటే అలర్ట్గా, యాక్టివ్గా ఉంటాడు అన్ని విషయాల్లో. కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా డల్గా, లిస్ట్లెస్ అంటే టోటల్లీ టయర్డ్, అలసిపోయినట్లు చాలా డల్గా ఉన్నాడు. హీ హ్యాడ్ నో ప్రెమోనిషన్ దట్ దిస్ నైట్ కాల్ వుడ్ ప్రూవ్ అన్యూజువల్, స్టిల్ లెస్ దట్ ఇట్ వుడ్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ హోల్ ఫ్యూచర్ ఇన్ బ్లైనెల్లీ. సో ఆయనకి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అంటే తన లైఫ్లో ఇది చాలా అన్యూజువల్గా ఉండబోతా ఉంది, రెగ్యులర్ నైట్ కాదనమాట ఇది ఆ రోజు జరగబోయేది. స్టిల్ లెస్ దట్ ఇట్ వుడ్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ హోల్ ఫ్యూచర్ ఇన్ బ్లైనెల్లీ. సో తన హోల్ ఫ్యూచర్ని, బ్లైనెల్లీలో ఉన్నటువంటి తన ఫ్యూచర్ని, అంటే తన ఫ్యూచర్ మొత్తం మారిపోతా ఉంది ఆ రోజు. సంథింగ్ గ్రేట్ చేంజ్ రాబోతా ఉంది తనలో అనే విషయం తనకి తెలియదు అనమాట అప్పుడు. ద టూ మెన్ వాక్డ్ ఇన్ సైలెన్స్ అంటిల్ ద రీచ్ ద డోర్ ఆఫ్ నంబర్ 12. సో ఆ ఇంటికి నంబర్ 12 డోర్కి, ఆ నంబర్ 12 ఇంటి దగ్గరికి చేరుకునేంత వరకు ఇద్దరు సైలెంట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. దెన్ జో డ్రూ అప్ షార్ట్. అక్కడికి వెళ్ళగానే, ఇంటి దగ్గరికి వెళ్ళగానే హీ స్టాప్డ్ వాకింగ్. డ్రూ అప్ షార్ట్ అంటే స్టాప్డ్ వాకింగ్. ఆయన నడకని ఆపేశాడు. ఎవరు? జోయ్. ఐ విల్ నాట్ కమ్ ఇన్ హీ సెడ్. నేను ఇంట్లోకి రాను అని చెప్పాడు. అండ్ హిస్ వాయిస్ షోడ్ సైన్స్ ఆఫ్ స్ట్రెయిన్. కొద్దిగా టెన్షన్తో ఉన్నాడు అనమాట. స్ట్రెయిన్ ఎక్కువైపోయింది, టెన్షన్, కొద్దిగా భయపడతా ఉన్నాడు. సో నేను ఇంట్లోకి రాను, బట్ మ్యాన్ ఐ నో యూ విల్ డూ వెల్ ఫర్ అస్. కానీ నాకు తెలుసు నువ్వు బాగానే చేస్తావు, నువ్వు మాకు మంచిగా చేస్తావు అని చెప్పి. అంటే ఈ జో ఇతన్ని నమ్ముతా ఉన్నాడు అనమాట, ఆండ్రూని. హీఈస్ ట్రస్టింగ్ ఆండ్రూ. సో ఆండ్రూని బాగా నమ్ముతా ఉన్నాడు. నేను లోపలికి రాను, బట్ నువ్వు మమ్మల్ని బాగా చూసుకుంటావు అని తెలుసు, నువ్వే వెళ్ళు లోపలికి అని చెప్పేసి ఆ డాక్టర్ని లోపలికి పంపించాడు జో వాళ్ళ ఇంట్లోకి. ఇది జో వాళ్ళ ఇల్లు అనమాట, బట్ లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఇన్సైడ్ ఎ నారో స్టేర్ లెడ్ అప్ టు ఎ స్మాల్ బెడ్రూమ్. సో లోపలికి ఎంటర్ అయినాడు మన డాక్టర్ ఆండ్రూ. లోపలికి వెళ్తే చిన్న స్టేర్స్ ఉన్నాయన్నమాట. అంటే విడ్త్ తక్కువగా ఉంటాయి కదా స్టెప్స్, అవి ఎక్కుకుంటా పైకి వెళ్తే ఒక చిన్న బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. క్లీన్ బట్ పూర్లీ ఫర్నిష్డ్. సో ఆ బెడ్రూమ్ చాలా క్లీన్గా ఉంది, బట్ పూర్లీ ఫర్నిష్డ్ అంటే ఫర్నిచర్ ఏం ఎక్కువ లేదు, చాలా తక్కువ ఉందన్నమాట అందులో. అండ్ లిట్ ఓన్లీ బై అన్ ఆయిల్ ల్యాంప్. సో ఒక ఆయిల్ ల్యాంప్ మాత్రం వెలుగుతూ ఉంది. Here, Mrs. Morgan's mother, a tall, grey-haired woman of nearly 70.
సో అక్కడ మిసెస్ మోర్గాన్ అంటే బయట ఆగిపోయాడు కదా, జో మోర్గాన్ వాళ్ళ భార్య ఉంటారు కదా, ఆమె వాళ్ళ భార్య యొక్క మదర్ అన్నమాట. సో మిసెస్ మోర్గాన్స్ మదర్, ఆమె ఉంది, చాలా ఎత్తుగుంది, గ్రే హెయిర్ మొత్తం అంతా. ఉమెన్ ఆఫ్ నియర్లీ 70, దాదాపుగా 70 years ఏజ్ ఉందన్నమాట, ఓల్డ్ ఉమెన్. అండ్ ద స్టౌట్ అంటే ఫ్యాట్, దాని తర్వాత ఒక ఫ్యాట్ గా ఎల్డర్లీ మిడ్ వైఫ్ వెయిటెడ్ బిసైడ్ ద పేషెంట్. మిడ్ వైఫ్ అంటే ఏ పర్సన్ హూ హెల్ప్స్ ఇన్ చైల్డ్ బర్త్. సో పిల్లల్ని అంటే డెలివరీ చేసేటప్పుడు హెల్ప్ చేస్తారు కదా పక్క నుండి, నర్సు. సో వాళ్ళని మిడ్ వైఫ్ అని పిలుస్తాం అనమాట. ఆమె పేషెంట్ పక్కనే వెయిట్ చేస్తా ఉంది. వాచింగ్ ఆండ్రూస్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఈ మూడ్ అబౌట్ ద రూమ్. సో అతను ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యి తిరుగుతా ఉంటే అతని ఎక్స్ప్రెషన్స్ ని అబ్జర్వ్ చేస్తా ఉంది ఆ నర్సు, ఆ మిడ్ వైఫ్. లెట్ మీ మేక్ యూ కప్ ఆఫ్ టీ డాక్టర్ బ్యాచ్ సెట్ ద ఫార్మర్ క్విక్లీ ఆఫ్టర్ ఎ ఫ్యూ మూమెంట్స్. ఫార్మర్ అంటే ముందు చెప్పిన వాళ్ళు. సో ఈ మిడ్ వైఫ్ అండ్ ఈ మదర్ మిసెస్ మోర్గాన్స్ మదర్, వీళ్ళలో ముందు ఎవరి గురించి చెప్పారు, వీళ్ళ గురించి కదా. సో ఆమె అనమాట ఇక్కడ ఫార్మర్ అంటే ఎవరు, మిసెస్ మోర్గాన్స్ మదర్. సో వాళ్ళమ్మ ఎవరు, ఆ పేషెంట్ ఉన్నారు కదా డెలివరీ జో మోర్గాన్ వైఫ్, వాళ్ళ యొక్క మదర్. సో ఆమె చెప్పింది, లెట్ మీ మేక్ యూ కప్ ఆఫ్ టీ డాక్టర్, మీకోసం నేను టీ తీసుకొని వద్దునా డాక్టర్. బ్యాచ్ అని చెప్పి, బ్యాచ్ అంటే ఇక్కడ వెల్ష్ వాళ్ళ లాంగ్వేజ్ లో డియర్ అని అర్థం, లేదా చైల్డ్ అని పిలుస్తారు కదా, ప్రేమగా పిలుస్తారు అనమాట, అఫెక్షనేట్ గా బ్యాచ్ అని పిలుస్తూ ఉంటారు. మీకోసం టీ తీసుకుని వద్దునా డియర్ డాక్టర్ అన్నట్టు చెప్పింది. ఆఫ్టర్ ఎ ఫ్యూ మూమెంట్స్, కాసేపు ఆగి. ఆండ్రూ స్మైల్డ్ ఫెయింట్లీ, దానికి కొంచెం నవ్వాడు ఆండ్రూ. హీ సా దట్ ద ఓల్డ్ మ్యాన్, wise in experience, realized there must be a period of waiting, that she was afraid he would leave the case, saying he would return later. సో ఆమె ఓల్డ్ ఉమెన్ వైపు చూశాడు. ఆమె చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా తెలివి కూడా ఉంది. రియలైజ్ దేర్ మస్ట్ బి ఏ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్ దట్. సో కాసేపు వెయిట్ చేయాలి యాక్చువల్లీ, అంటే ఆమెకి ఇంకా పెయిన్స్ ఎక్కువ వచ్చిన తర్వాతనే కదా డెలివరీ స్టార్ట్ చేస్తారు, హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే చేయరు కదా. సో కాసేపు వెయిట్ చేయాలన్నమాట. సో ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఉంటాడో ఉండడో అని చెప్పేసి, షీ వాజ్ అఫ్రైడ్ హీ వుడ్ లీవ్ ద కేస్. సో ఇంకా టైం ఉంది కదా, నన్ను అప్పుడే పిలిచారని చెప్పేసి అతను వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి వెయిట్ చేయడేమో అని చెప్పి కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పింది. సేయింగ్ హీ వుడ్ రిటర్న్ లేటర్. సో నేను మళ్ళీ వస్తాను ఇంటికి వెళ్ళి అని అంటాడేమో, ఎక్కడంటాడేమో అని చెప్పేసి ఆమె అలా అనింది అనమాట. తన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఆ మదర్ కి. డోంట్ ఫ్రెట్ మదర్, ఐ విల్ నాట్ రన్ అవే. డోంట్ ఫ్రెట్ అంటే వర్రీ అని అర్థం. సో డోంట్ వరీ మదర్, ఐ విల్ నాట్ రన్ అవే. సో అంటే ఐ విల్ నాట్ గో అవే, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే వెయిట్ చేస్తాను, డోంట్ వరీ అని చెప్పి అన్నాడు. డౌన్ ఇన్ ద కిచెన్ హీ డ్రాంక్ ద టీ విచ్ షీ గేవ్ హిమ్. సో కిందికి వచ్చేసాడు, పైన స్టెప్స్ దిగి అక్కడ కిచెన్ లో తను టీ తీసుకొని వస్తే అది తాగాడు డాక్టర్. ఓవర్ రాట్ యాజ్ హీ వాస్, హీ న్యూ హీ కుడ్ నాట్ స్నాచ్ ఈవెన్ అన్ అవర్ స్లీప్ ఇఫ్ హీ వెంట్ హోమ్. సో ఓవర్ రాట్ అంటే చాలా అలసిపోయాడు అనమాట, కంప్లీట్లీ టయర్డ్ ఇతను. సో అంత అలసిపోయినాడు, తనకు తెలుసు ఇప్పుడు ఇంకా టైం ఉందనుకో, ఒకవేళ ఇంటికి వెళ్ళినా కూడా హీ న్యూ హీ కుడ్ నాట్ స్నాచ్ ఈవెన్ అన్ అవర్ స్లీప్, ఒక గంట సేపు కూడా పడుకోలేడు అనమాట. స్నాచ్ అంటే అక్కడ టైం ని అడ్జస్ట్ చేసుకోవడం అర్థం. సో గంట కూడా టైం దొరకదు ఒకవేళ ఇంటికి వెళ్ళినా కూడా, ఇంటికి వెళ్ళి పడుకున్నా. సో ఇక్కడే వెయిట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. హీ న్యూ టు దట్ ద కేస్ హియర్ వుడ్ డిమాండ్ ఆల్ హిస్ అటెన్షన్. సో తనకు ఇది కూడా తెలుసు అనమాట, ఇక్కడ ఆ కేసు ఉన్నారు కదా, అంటే ఆ పేషెంట్ తన కంప్లీట్ అటెన్షన్ పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే కాసేపట్లో తను యాక్షన్ తీసుకోవాల్సిన టైం వస్తుంది, అంటే తను ట్రీట్మెంట్ చేయాల్సిన టైం వస్తుంది అనమాట ఆ బర్త్ కి, ఆ డెలివరీకి అంతా. ఏ క్వీర్ లెథార్జీ ఆఫ్ స్పిరిట్ కేమ్ అపాన్ హిమ్. కానీ అప్పుడే ఏ క్వీర్ లెథార్జీ ఆఫ్ స్పిరిట్, ఎందుకో తెలియదు కానీ కొద్దిగా బద్ధకం వేసినట్లు అనిపించింది, అంటే కొద్దిగా అలసిపోయి ఉన్నాడు కదా, సో ఏం చేయాలని అనిపించట్లేదు అనమాట తనకు ఆ వర్క్ పరంగా అట్లా. హీ డిసైడెడ్ టు రిమైన్ అంటిల్ ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్. సో కానీ తెలుసు అట్లా అని చెప్పి పని చేయకుండా ఉండే వ్యక్తి కాదు. కాసేపు సైలెంట్ గా ఉందాం, అది అంతా ఈ వర్క్ అంతా అయిపోయే వరకు అని చెప్పేసి అట్లానే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అన్ అవర్ లేటర్ హీ వెంట్ అప్ స్టైర్స్ అగైన్. సో గంట తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాడు. నోటెడ్ ద ప్రోగ్రెస్ మేడ్. సో ఎంతవరకు వచ్చింది పైన పేషెంట్ కండిషన్ అని చెప్పి నోట్ చేసుకున్నాడు. కేమ్ డౌన్ వన్స్ మోర్, మళ్ళీ కిందికి వచ్చాడు. సాట్ బై ద కిచెన్ ఫైర్. సో కిచెన్ పక్కనే ఫైర్ ఉంటుంది కదా వెచ్చగా ఉండడానికి, సో అక్కడ కూర్చున్నాడు. ఇట్ వాస్ స్టిల్, చాలా సైలెంట్గా ఉంది ఆ రోజు నైట్ అంతా. ఎక్సెప్ట్ ఫర్ ద రసిల్ ఆఫ్ సిండర్ ఇన్ ద గ్రేట్. ఓన్లీ ఒక సౌండ్ మాత్రమే వినిపిస్తూ ఉంది, అంటే 2 sounds అనమాట. ఏంటంటే రస్టిల్ ఆఫ్ సిండర్ ఇన్ ద గ్రేట్. సో గ్రేట్ అంటే అక్కడ ఈ హీట్ చేయడానికి పొయ్యిలాగా పెట్టింటారు కదా, సో అందులో సిండర్ అంటే కోల్ లేదా వుడ్ అనమాట. సో ఇల్లంతా వెచ్చగా ఉండడానికి ఆ ఫైర్ ప్లేస్ లో పెట్టింటారు కదా,
అది మండేటప్పుడు వచ్చేటువంటి సౌండ్ అన్నమాట. రస్సులు అంటే ఆ సౌండ్. సో ఆ సౌండ్ ఒక్కటి వినిపిస్తా ఉంది. ఆ కర్రలు మండుతా ఉంటాయి కదా, ఆ కట్టెలు అందులో పెట్టినవి, లేదా బొగ్గు మండుతా ఉంటుంది పొయ్యిలో, అదొక సౌండ్ వినిపిస్తుంది. అండ్ దాంతో పాటుగా ద స్లో టిక్ టాక్ ఆఫ్ ది వాల్ క్లాక్, సో గడియారం సౌండ్ మాత్రం వినిపిస్తా ఉంది. ఆ రెండు. నో, దెర్ వాస్ అనదర్ సౌండ్. ఆ రెండే కాదు, ఇంకో సౌండ్ కూడా వినిపించింది. ద బీట్ ఆఫ్ మోర్గాన్స్ ఫుట్ స్టెప్స్ యాజ్ హీ పేస్డ్ ఇన్ ద స్ట్రీట్ అవుట్ సైడ్. తన భర్త మెయిన్ జో మోర్గాన్ ఉన్నాడు కదా బయట, అతను అటు ఇటు వీధిలో తిరుగుతా ఉన్నాడు కదా, అతని అడుగులు కూడా వినిపిస్తా ఉన్నాయి ఆ రాత్రి. ద ఓల్డ్ ఉమెన్ ఆపోజిట్ హిమ్ సాట్ ఇన్ హర్ బ్లాక్ డ్రెస్, క్వైట్ మోషన్లెస్, హర్ ఐస్ స్ట్రేంజ్లీ అలైవ్ అండ్ వాయిస్ probing, నెవర్ లీవింగ్ హిస్ ఫేస్. ఆ ఓల్డ్ ఉమెన్ వచ్చింది అంటే మిస్సెస్ మోర్గాన్స్ వాళ్ళ మదరు. ఆమె వచ్చి తనకి ఆపోజిట్లో కూర్చొనింది, డాక్టర్కి కింద. బ్లాక్ డ్రెస్ వేసుకొనింది, క్వైట్ మోషన్లెస్, ఆమె కూడా అస్సలు కదలట్లేదనమాట. బట్ హర్ ఐస్ స్ట్రేంజ్లీ అలైవ్ అండ్ వైజ్, కానీ తన కళ్ళు మాత్రం చాలా అలర్ట్గా ఉన్నాయి అండ్ చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంది అనమాట. ప్రోబింగ్, నెవర్ లీవింగ్ హిస్ ఫేస్ అంటే ఈ డాక్టర్ ఫేస్ వైపే చూస్తూ ఉంది, తననే తదేకంగా విత్ కాన్సన్ట్రేషన్ చూస్తూ ఉందన్నమాట ఈ డాక్టర్ వైపు ఆమె. హిస్ థాట్స్ వర్ హెవీ, మడిల్డ్. సో తను చాలా హెవీ థాట్స్ వస్తున్నాయి అంటే ఎమోషనల్. ఆ రోజు ఈవినింగ్ తన గర్ల్ ఫ్రెండ్తో ప్రాబ్లం వచ్చింది కదా, సో ఆ హెవీ థాట్స్లో ఉన్నాడు. మడిల్డ్ అంటే కన్ఫ్యూజ్డ్. సో కన్ఫ్యూజ్డ్ థాట్స్లో ఉన్నాడు అనమాట. ద ఎపిసోడ్ హీ హ్యాడ్ విట్నెస్డ్ అట్ ద కార్డిఫ్ స్టేషన్ స్టిల్ అబ్సెస్డ్ హిమ్ మార్బిడ్లీ. సో ఏం జరిగిందో తెలీదు, అంతకుముందు కార్బిడ్ స్టేషన్లో జరిగినటువంటి ఆ ఎపిసోడ్, ఆ సంఘటన, ఏదో చిన్న సంఘటన జరిగింది, అది ఇంకా తనని వెంటాడుతూనే ఉందన్నమాట, డిస్టర్బ్ చేస్తూ ఉంది. అబ్సెస్డ్ హిమ్ మార్బిడ్లీ అంటే డిస్టర్బింగ్ ఫుల్లీ అని అర్థం. అతన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఆ సంఘటన, సంథింగ్ ఏదో జరిగింది. హీ థాట్ ఆఫ్ బ్రామ్వెల్, ఫూలిష్లీ డివోటెడ్ టు ఎ ఉమెన్ హూ డిసీవ్డ్ హిమ్ సార్డిడ్లీ. అప్పుడే తనకు తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారనమాట. బ్రామ్వెల్ అనే ఫ్రెండ్ గుర్తొచ్చాడు. సో అతను పెళ్లి చేసుకున్నాడు. ఫూలిష్లీ డివోటెడ్ టు ఎ ఉమెన్ హూ డిసీవ్డ్ హిమ్ సార్డిడ్లీ. సో ఒక ఆమెని ఇష్టపడ్డాడు అనమాట. ఆమె చాలా డిసీవ్డ్ అంటే మోసం చేయడం, అతన్ని చీట్ చేసింది. ఎలా చేసిందంటే సార్డిడ్లీ అంటే ఇన్ ఏ షేమ్ఫుల్ వే అని అర్థం. చాలా దారుణంగా అవమానకర రీతిలో మోసం చేసింది బ్రామ్వెల్ తన ఫ్రెండ్. ఆఫ్ ఎడ్వర్డ్ పేజ్, మళ్ళీ ఎడ్వర్డ్ పేజ్ అనే వ్యక్తిని గుర్తు తెచ్చుకున్నాడు. బౌన్ టు ద ష్రూయిష్ బ్లడ్ వెన్. సో ఇంకొక లేడీ అనమాట బ్లడ్ వెన్. ఆమె ష్రూయిష్ అంటే వెరీ కొద్దిగా కన్నింగ్ అని చెప్పొచ్చు, అంటే నాట్ లాయల్ అని అర్థం. సో ఆమెని ఇష్టపడినాడు ఎడ్వర్డ్ పేజ్. సో అతను ఇబ్బంది పడినాడు. ఆఫ్ డెన్నీ, మళ్ళీ డెన్నీ గుర్తొచ్చినాడు. లివింగ్ అన్హ్యాపీలీ అపార్ట్ ఫ్రమ్ హిస్ వైఫ్, తన భార్య నుంచి దూరంగా వచ్చేసి ఇప్పుడు అన్హ్యాపీగా ఉన్నాడు అనమాట. సో వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఈ ఆడవాళ్ళ చేతిలో మోసపోయినారు. సో మేబీ ఇతను కూడా మోసపోయాడేమో అంతకుముందు ఈ కార్డిఫ్ స్టేషన్లో తన గర్ల్ ఫ్రెండ్ క్రిస్టిన్తో. అంటే అది ఎగ్జాక్ట్గా దాని గురించి తెలియదు అనమాట మనకు, ఆ సిటడెల్ స్టోరీలో తెలుస్తుంది అది. సో అవన్నీ గుర్తు వస్తున్నాయి తనకు. హిస్ రీజన్ టోల్డ్ హిమ్ దట్ ఆల్ దీస్ మ్యారేజెస్ వర్ డిస్మల్ ఫెయిల్యూర్స్. సో హిస్ రీజన్ అంటే అతని నాలెడ్జ్, అతనికి ఉన్నటువంటి అతని థింకింగ్ ఏం చెప్తా ఉందంటే తనకు ఈ మ్యారేజెస్ అన్ని దేవర్ డిస్మల్ ఫెయిల్యూర్స్, అవన్నీ అట్టర్లీ ఫెయిల్ అయిపోయినాయి అనమాట. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ యొక్క మ్యారేజెస్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఇట్ వాజ్ ఎ కన్క్లూజన్ విచ్ ఇన్ హిస్ ప్రెసెంట్ స్టేట్ మేడ్ హిమ్ విన్స్. సో అది కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట. లాస్ట్ కన్క్లూజన్ ఏమొచ్చాడంటే, ఏ నిర్ణయానికి వచ్చాడంటే తన ప్రెసెంట్ స్టేట్లో సంథింగ్ ఇట్ మేడ్ హిమ్ విన్స్. తల మొత్తం అంటే ఆ టెన్షన్లో ఉన్నాడు. వాటన్నిటి గురించి ఆలోచించుకుంటా చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. తన థాట్స్ అన్ని అందులో ఉన్నాయన్నమాట, ఎమోషనల్గా ఆ జరిగిన సంఘటన గురించి. హీ విష్ టు కన్సిడర్ మ్యారేజ్ యాజ్ అన్ ఐడిలిక్ స్టేట్. సో తన దృష్టిలో మ్యారేజ్ అనేది ఐడిలిక్ స్టేట్ అనమాట. అంటే అదొక బ్యూటిఫుల్, చాలా పవిత్రమైనది అని చెప్పేసి ఫీల్ అయ్యేవాడు తను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పెళ్ళి అనేది అని చెప్పి. ఎస్, హీ కుడ్ నాట్ అదర్వైజ్ కన్సిడర్ ఇట్ విత్ ద ఇమేజ్ ఆఫ్ క్రిస్టిన్ బిఫోర్ హిమ్. సో ఆ అమ్మాయి క్రిస్టిన్ కనిపిస్తే, ఇమేజ్ ఆఫ్ క్రిస్టిన్ అంటే ఆ క్రిస్టియన్ పిక్చర్ తన కళ్ళ ముందు కనిపిస్తే అంతకుమించి వేరే రకంగా అస్సలు అనుకోడు. ఏమని? మ్యారేజ్ ఈజ్ అన్ ఐడిలిక్ స్టేట్ అని చెప్పి. అంటే తనని పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటుంది, తనంటే చాలా ఇష్టం అనమాట, అదే గుర్తొస్తుంది. హర్ ఐస్, ఆమె కళ్ళు షైనింగ్ టువర్డ్స్ హిమ్, సో మెరుస్తా కనిపిస్తున్నాయి. తనకి అడ్మిటెడ్ నో అదర్ కన్క్లూజన్. సో తన కళ్ళు చూస్తే ఇంకా వేరే నిర్ణయం ఏం తీసుకోడు, వేరే కన్క్లూజన్కి రాడు. అంటే పైన జరిగినట్లు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ మ్యారేజ్ డిస్టర్బ్ అయిపోయింది కదా, డ్యామేజ్ అయిపోయింది. సో అట్లా కాదు, క్రిస్టియన్ కళ్ళు చూసినప్పుడు, క్రిస్టియన్ అందాన్ని చూసినప్పుడు తనకు వేరే కన్క్లూజన్ రాదనమాట. సో పెళ్ళి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పి. It was a conflict between his level, doubting mind and his overflowing heart which left him resentful and confused. సో ఇప్పుడు ఆ కన్ఫ్లిక్ట్ ఏంటంటే
తన లెవెల్కి, డౌటింగ్ మైండ్కి. సో తన ఆలోచనలు, తనకు డౌట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాడు. సో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళలాగా ఇబ్బంది పడతామా, అండ్ దాంతోపాటుగా ఓవర్ ఫ్లోయింగ్ హార్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎమోషనల్ హార్ట్, ఈ రెండింటి మధ్య అంటే తన బ్రెయిన్కి తన హార్ట్కి మధ్య జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్ అనమాట, గొడవ. తన బ్రెయిన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క పరిస్థితి చూసి అలా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి తను అనుకుంటా ఉన్నాడు. ఇంకో పక్క తనకు నచ్చినటువంటి అమ్మాయి. సో రెండింటికి మధ్య కన్ఫ్యూజన్లో లెఫ్ట్ హిమ్ రిసెంట్ఫుల్ అండ్ కన్ఫ్యూజ్డ్. రిసెంట్ఫుల్ అంటే సంథింగ్ సమ్వాట్ యాంగ్రీ అని అర్థం. కొద్దిగా కోపం వస్తుంది, కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఇట్లా థింక్ చేస్తూ ఉన్నాడు. హీ లెట్ హిస్ చిన్ సింక్ అపాన్ హిస్ చెస్ట్, స్ట్రెచ్డ్ అవుట్ హిస్ లెగ్స్, స్టేడ్ బ్రూడింగ్లీ ఇన్ టు ద ఫైర్. సో తల ఇట్లా దించుకొని, హీ లెట్ హిస్ చిన్ సింక్ అపాన్ హిస్ చెస్ట్ అంటే తల ఇట్లా బెండ్ చేసి పూర్తిగా, స్ట్రెచ్డ్ అవుట్ హిస్ లెగ్స్ తన కాళ్ళు చాచుకొని, స్టేడ్ బ్రూడింగ్లీ ఇన్ టు ద ఫైర్. సో డల్గా తదేకంగా ఫైర్ వైపు చూసుకుంటూ కూర్చున్నాడు. హీ రిమైండ్ లైక్ దిస్ సో లాంగ్. సో చాలాసేపు అట్లానే ఉన్నాడు. అండ్ హిస్ థాట్స్ వర్ సో ఫిల్డ్ విత్ క్రిస్టిన్. తన ఆలోచనల నిండా ఆ అమ్మాయి క్రిస్టినే వస్తూ ఉంది. దట్ ఈ స్టార్టెడ్ వెన్ ద ఓల్డ్ ఉమెన్ ఆపోజిట్ సడన్లీ అడ్రస్డ్ హిమ్. సడన్గా ఆ ఓల్డ్ ఉమెన్ పిలిచిందనమాట తనను. హర్ మెడిటేషన్ హ్యాడ్ పర్సూడ్ ఎ డిఫరెంట్ కోర్స్. కానీ ఆమె మెడిటేషన్, ఇతను క్రిస్టియన్ గురించి ఆలోచిస్తున్నాడు కదా, ఆ ఓల్డ్ ఉమెన్ మెడిటేషన్ అంటే తన థాట్స్ మాత్రం డిఫరెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, డిఫరెంట్ థింగ్స్ గురించి. మేబీ ఆ ఓల్డ్ ఉమెన్ తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. పైన రెడీగా ఉంది కదా, డెలివరీ అంటే చేసుకోవడానికి, తన మనవరాల్ని, ఆ పిల్లల్ని కనడానికి రెడీగా ఉంది కదా పైన. సో మేబీ తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు ఈమె. ఇతను క్రిస్టియన్ గురించి ఆలోచిస్తున్నాడు, ఆ ఓల్డ్ మదర్ వేరే విషయం గురించి ఆలోచిస్తూ ఉంది. సూజన్ సెడ్ నాట్ టు గివ్ హర్ ద క్లోరోఫామ్ ఇఫ్ ఇట్ వుడ్ హార్మ్ ద బేబీ. సో ఆమె ఏం చెప్పిందంటే, సూజన్ అంటే ఎవరంటే తన కూతురే అనమాట. మిస్సెస్ జోర్డాన్ ఉన్నారు కదా పైన, మిస్సెస్ జో పైన ఆమె సూజన్ అనమాట, ఈమె కూతురు. ఆమె ఏం చెప్పిందంటే, ఈ డెలివరీ దానికంటే ముందు క్లోరోఫామ్ ఇవ్వద్దండి అని చెప్పిందంట. క్లోరోఫామ్ అనేది అదొక అనెస్థీషియా ఇస్తారు కదా, అనెస్థీషియా అనమాట, అంటే మత్తుమందు క్లోరోఫామ్ అనేది. సో ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ ఉండకూడదని చెప్పి క్లోరోఫామ్ ఇస్తారు, అనెస్థీషియా ఇస్తారు. సో అది వాడొద్దండి, అది వాడితే బేబీకి కూడా ప్రాబ్లం అని చెప్పింది. షీఈ్ ఆఫుల్ సెటప్ ఆన్ దిస్ చైల్డ్. సో డాక్టర్ డియర్, ఆమె ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది ఈ చైల్డ్ కోసం. దాదాపుగా 20 years పిల్లలు లేరు కదా, 20 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కంటా ఉంది. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది ఇప్పుడు కనబోయే ఆ బిడ్డ కోసం. సో అందుకు క్లోరోఫామ్ వేయొద్దండి, బేబీకి ఏమన్నా అవుతుంది అని చెప్పి. క్లోరోఫామ్ వేయకుండా ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తే ఆ పెయిన్ చాలా ఇబ్బంది కదా సూజన్కి. అయినప్పటికీ తన బిడ్డకి ఏం కాకూడదు, ఆ పెయిన్ అంతా భరిస్తాను అన్నట్టు సూజన్ చెప్పిందంట వాళ్ళ మదర్కు. హర్ ఓల్డ్ ఐస్ వాన్ అట్ ఎ సడన్ థాట్. సో ఇది గుర్తు రాగానే ఆమె ఏదో సంథింగ్ గుర్తొచ్చింది. అప్పుడు తన కళ్ళన్నీ కొద్దిగా వెలిగాయి అనమాట. షీ యాడెడ్ ఇన్ ఏ లో టోన్, మెల్లగా చెప్పింది, ఐ ఫ్యాన్సీ. సో నాట్ ఓన్లీ సూజన్ ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నది, మేమంతా. ఐ ఫ్యాన్సీ అంటే ఐ వాంటెడ్ టు, నేను కూడా మేమంతా ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఫాదరు వీళ్ళంతా దాదాపు 20 years పిల్లలు లేరు కాబట్టి చాలా ప్రేమగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. హీ కలెక్టెడ్ హిమ్సెల్ఫ్ విత్ అన్ ఎఫర్ట్. సో సరే అని చెప్పేసి అన్ని గుర్తొచ్చినాయి తనకు. హీ కలెక్టెడ్ హిమ్సెల్ఫ్ విత్ అన్ ఎఫర్ట్ అంటే అప్పటి నుంచి వేరే థాట్స్లో ఉన్నాడు కదా. సో బయటపడ్డాడు కొద్దిగా ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత. ఆమె, ఇట్ వోంట్ డూ ఎనీ హార్మ్ ద ఎనెస్థెటిక్, హీ సెడ్ కైండ్లీ. సో ఇట్ వోంట్ డూ ఎనీ హార్మ్, ఆ క్లోరోఫామ్ వాడినా కూడా ఆమెకు, అంటే ఈ ఎనెస్థెటిక్ డ్రగ్ వాడినా కూడా ఏం కాదు, ఇద్దరు బాగానే ఉంటారు, దే ఆల్ బీ ఆల్ రైట్. సో వాళ్ళిద్దరు అంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉంటారు, డోంట్ వరీ అని చెప్పి ధైర్యం చెప్పాడు వాళ్ళ మదర్కు. హియర్ ద నర్సెస్ వాయిస్ వాజ్ హర్డ్ కాలింగ్ ఫ్రమ్ ద టాప్ ల్యాండింగ్. సో పైన బెడ్రూమ్లో వాళ్ళు ఉన్నారు కదా, సో పైన నుంచి నర్స్ వాయిస్ వినిపించింది అనమాట. అంటే ఇంకా రండి ఎమర్జెన్సీ టైం అని చెప్పి. ఆండ్రూ గ్లాన్స్డ్ అట్ ద క్లాక్. సో క్లాక్ వైపు చూశాడు ఆండ్రూ, విచ్ నౌ షోడ్ 3:30. సో చూస్తే టైం 3:30 అంటే 3:30 అయిందనమాట. ఎప్పుడు నైట్ 3:30 అయింది. హీ రోజ్ అండ్ వెంట్ అప్ టు ద బెడ్రూమ్. సో తను లేచి పైకి వెళ్ళాడు బెడ్రూమ్లోకి. హీ పర్సీవ్డ్ దట్ హీ మైట్ నౌ బిగిన్ హిస్ వర్క్. సో హీ బిలీవ్డ్ దట్, ఇంకా అప్పుడు అనుకున్నాడు, సో తన పని బిగిన్ చేయాల్సినటువంటి టైం వచ్చింది. అన్ అవర్ ఎలాప్స్డ్, ఒక గంట గడిచింది. ఇట్ వాజ్ ఎ లాంగ్ హార్ష్ స్ట్రగుల్. సో చాలా లాంగ్ ప్రాసెస్ కదా, చాలా కష్టపడి ఆ ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నారు డెలివరీకి.
Then, as the first streaks of dawn strayed past the broken edges of the blind, the child was born lifeless. సో దెన్ యాజ్ ద ఫస్ట్ స్ట్రీక్స్ ఆఫ్ డాన్ అంటే సూర్యుని యొక్క మొదటి కిరణాలు, ఫస్ట్ స్ట్రీక్స్ ఆఫ్ డాన్, డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఆ కిరణాలు స్ట్రేట్ పాస్ ద బ్రోకెన్ ఎడ్జెస్ ఆఫ్ ది బ్లైండ్ అంటే విండోకి ఆ చిరిగిపోయినటువంటి కర్టెన్ ఉంటుంది కదా, ఆ కర్టెన్ చిరిగిపోయి ఉంటుంది విండోకి. సో ఆ గ్యాప్స్ లో నుంచి, ఆ బ్రోకెన్ ఎడ్జెస్ లో నుంచి ఆ కిరణాలు లోపలికి వచ్చాయన్నమాట. వచ్చి చూస్తే అప్పుడు డెలివరీ అయింది, పిల్లాడిని బయటికి తీశారు. ద చైల్డ్ వాస్ బార్న్ లైఫ్లెస్. కానీ లైఫ్లెస్ అనమాట, అంటే డెడ్, చనిపోయి ఉన్నాడు, ఊపిరి ఆడట్లేదు ఆ పిల్లోడికి, చనిపోయి ఉన్నాడు. as he gazed at all as he gazed at the still form, a shiver of horror passed over Andrew. సో ఆ స్టిల్ ఫామ్ అంటే ఆ కదలకుండా ఉన్నటువంటి ఆ బిడ్డని చూసేసరికి, గేజ్డ్ అంటే చూడడం, చూసేసరికి ఏ షివర్ ఆఫ్ హారర్ పాస్డ్ ఓవర్ ఆండ్రూలో ఒక భయం కలిగిందనమాట. ఆఫ్టర్ ఆల్ దట్ హీ హ్యాడ్ ప్రామిస్డ్, ఎందుకంటే ప్రామిస్ చేశాడు కదా అంతకుముందు వాళ్ళ గ్రాండ్ మదర్కు, ఇద్దరు బాగానే ఉంటారు, డోంట్ వరీ, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఆ బిడ్డ బయటకు వస్తాడని చెప్పి ప్రామిస్ చేశాడు కదా. ఇప్పుడు చనిపోయి ఉన్నాడు, లైఫ్లెస్. హిస్ ఫేస్ హీటెడ్ విత్ హిస్ ఓన్ ఎగ్జర్షన్స్ చిల్డ్ సడన్లీ. సో తన ఫేస్ అప్పటిదాకా హిజ్ ఓన్ ఎగ్జర్షన్, చాలా కష్టపడ్డాడు కదా, పని చేశాడు కదా 3:30 నుంచి ఎర్లీ మార్నింగ్ దాకా. సో మొత్తం హీట్ అయిపోయింది తన బాడీ. అప్పటిదాకా హీట్గా ఉన్నటువంటి బాడీ చిల్డ్ సడన్లీ, మొత్తం అంతంగా చిల్ అయిపోయింది అన్నమాట, కూల్ అయిపోయింది ఆ టెన్షన్లో. హీ హెజిటేటెడ్, torn between his desire to attempt to resuscitate the child and his obligation towards the mother who was herself in a desperate state. So he hesitated, hesitation ki gurainadu. Torn between his desire to attempt to resuscitate the child. రెండు టాన్ బిట్వీన్ అంటే డైలమా అనమాట, రెండిటి మధ్య ఇబ్బంది పడతా ఉన్నాడు. 2 డెసిషన్స్ తీసుకోవాలి, అంటే 2 చాయిసెస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి హిస్ డిజైర్ టు అటెంప్ట్ టు రిససిటేట్ ద చైల్డ్, ఈ పిల్లాడిని బతికించడానికి ప్రయత్నం చేయాలా, ఊపిరేం తీసుకోవట్లేదు, కదలట్లేదు బిడ్డ, సో చనిపోయి ఉన్నాడు కదా. సో మళ్ళీ ఏమన్నా ట్రై చేస్తే తన గుండె తిరిగి కొట్టుకోవడం స్టార్ట్ అవుతుందా, సో అటెంప్ట్ చేయాలి కదా, సో అది చేయాలనా, లేదా అండ్ హిజ్ ఆబ్లిగేషన్ టువర్డ్స్ ద మదర్, సో మదర్ని చూసుకోవాలన్నా, మదర్ యొక్క ఆబ్లిగేషన్ అంటే డ్యూటీ అనమాట, మదర్ని సేవ్ చేయాలన్నా. ఆమె పరిస్థితి కూడా, హూ వాజ్ హర్ సెల్ఫ్ ఇన్ ఎ డెస్పరేట్ స్టేట్, తన సిచ్యువేషన్ కూడా హోప్లెస్ అనమాట, వాళ్ళ మదర్ కూడా అన్కాన్షియస్లో ఉంది. ద డైలమా వాజ్ సో అర్జెంట్ హీ డిడ్ నాట్ సాల్వ్ ఇట్ కాన్షియస్లీ. సో ఈ డైలమా అంటే ఇదా బిడ్డని చూసుకోవాలా, ఇప్పుడు మదర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, బిడ్డని బతికించడానికి ట్రై చేయాలన్నా, ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ డైలమా అంటాం. సో అర్జెంటుగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. Blindly, instinctively, he gave the child to the nurse and turned his attention to Susan Morgan, who now lay collapsed, almost pulseless, and not yet out of either upon her side. So, blindly అంటే ఇంకా గుడ్డిగా, తనకు ఇన్స్టింక్టివ్లీ అంటే న్యాచురలీ అని అర్థం. తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండా, హీ గేవ్ ద చైల్డ్ టు ద నర్స్, సో ఆ పిల్లాడిని తన నర్స్కి ఇచ్చేసినాడు. అండ్ టర్న్డ్ హిజ్ అటెన్షన్ టు సూజన్ మోర్గాన్, ఆ తల్లి వైపు, సూజన్ మోర్గాన్ వైపు తన అటెన్షన్ ని మార్చాడు అనమాట, అంటే తనను చూసుకోవాలి, ఇప్పుడు తనను బతికించుకోవాలా. హూ నౌ లే కొలాప్స్డ్ ఆల్మోస్ట్ పల్స్లెస్, సో ఆమె బెడ్ మీద పడిపోయింది కదా, పడుకోనుంది, పల్స్లెస్, అసలు ఆమె గుండె కూడా చాలా స్లోగా కొట్టుకుంటా ఉందని, పల్స్లెస్, ఆల్మోస్ట్ పల్స్లెస్. అండ్ నాట్ యెట్ అవుట్ ఆఫ్ ఇదర్ అనేది అనెస్థీషియా డ్రగ్ అనమాట, అనెస్థీషియా. సో అనెస్థీషియా ఇచ్చారు కదా, సో దాని నుంచి ఆమె స్పృహలో లేరు, సో ఆమె పరిస్థితి బాగాలేదనమాట. హిస్ హేస్ట్ వాజ్ డెస్పరేట్, ఎ ఫ్రాంటిక్ రేస్ అగైన్స్ట్ హర్ ఎబింగ్ స్ట్రెంగ్త్. సో హిస్ హేస్ట్ వాజ్ డెస్పరేట్, హేస్ట్ అంటే ఆ క్విక్నెస్ అనమాట, ఆ క్విక్గా చాలా ఫాస్ట్గా తన ఆతృతతో చేస్తూ ఉన్నాడు కదా తన పని. సో డెస్పరేట్గా ఆమెను కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. ఏ ఫ్రాంటిక్ రేస్ అగైన్స్ట్ హర్ ఎబ్బింగ్ స్ట్రెంగ్త్, సో తన ఎబ్బింగ్ స్ట్రెంగ్త్, ఎబ్బింగ్ అంటే ఆ డిక్రీజింగ్ స్ట్రెంగ్త్ అనమాట, తనలో స్ట్రెంగ్త్ తగ్గిపోతా ఉంది మదర్లో, అంటే చనిపోయే స్థితికి చేరుకుంటా ఉంది మెల్లగా. సో ఆమె స్ట్రెంగ్త్కి ఆపోజిట్గా ఏ ఫ్రాంటిక్ రేస్, అతను హడావుడి చాలా కష్టపడి చేస్తూ ఉన్నాడు అనమాట ఆమెను బతికించుకోవడం చాలా ఫాస్ట్గా. It took him only an instant to smash a glass ampule and inject the medicine. So it took him only an instant, ఒక్క క్షణంలోనే యాంప్యూల్ గ్లాస్ ఉంటుంది కదా, యాంప్యూల్ అంటే మన ఇంజెక్షన్ బాటిల్ ఉంటుంది కదా చిన్నది, ఇంజెక్షన్ ని బాటిల్లో నుంచి తీసుకుంటారు, సో దాన్ని యాంప్యూల్ అంటాం. అంటే అందులో మెడిసిన్ ఉంటుంది, దాన్ని పగలగొట్టి పైన పగలగొట్టేసి ఆ మెడిసిన్ ని ఇంజెక్ట్ చేశాడు ఆమెలోకి. Then he flung down the hypodermic syringe and worked unsparingly to restore the
ఫ్లాసిడ్ ఉమెన్. సో ఆ హైపోడర్మిక్ సిరెంజ్ అంటే ఆ ఇంజెక్షన్ అనమాట, ఈ మెడిసిన్ ని లోపలికి పంపించడానికి వాడేటువంటి ఇంజెక్షన్ హైపోడర్మిక్ సిరెంజ్, ఆ సూదిని పక్కనకి ఇసిరేసాడు వెంటనే. అండ్ చాలా అన్స్పేరింగ్లీ, ఏమాత్రం స్పేర్ చేయకుండా, అంటే చాలా కష్టపడి ఆ ఫ్లాకిడ్ ఉమెన్ ని, అంటే పడిపోయింది కదా మొత్తం ఆమె, సో ఆమెను బతికించుకోవడానికి, వీక్ ఉమెన్ అని అర్థం, ఫ్లాకిడ్ అంటే వెరీ వీక్, సో వీక్ గా ఉన్నటువంటి ఆమెని బతికించుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ఫీవరిష్ ఎఫర్ట్, సో చాలా హార్డ్గా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కొన్ని నిమిషాలకి హర్ హార్ట్ స్ట్రెంథెండ్, ఆమె హార్ట్ కొంచెం స్ట్రాంగ్ అయింది ఇప్పుడు. హీ సా దట్ హీ మైట్ సేఫ్లీ లీవ్ హర్, సో ఇప్పుడు ఆమెని వదిలేయచ్చు కాసేపు, అంటే ఆమె దగ్గరే ఉండాల్సిన అవసరం లేదని చెప్పి అనుకున్నాడు. హీ స్వంగ్ రౌండ్, వెంటనే వెనక్కి తిరిగాడు ఫాస్ట్ గా. ఇన్ హిస్ షర్ట్ స్లీవ్స్, సో స్లీవ్స్ ఉన్నటువంటి షర్ట్ వేసుకున్నాడు. హిస్ హెయిర్ స్టికింగ్ టు హిస్ డ్యాంప్ బ్రో, సో తన జుట్టు పైన జుట్టు ఇప్పుడు తన బ్రో మీద పడింది, ఐబ్రోస్ మీద. మొత్తం తడిచిపోయింది అనమాట, ఆ యొక్క చెమటకి, ఆ స్వెట్ కి మొత్తం తడిచిపోయింది తన ఫేస్ అంతా, సో తన జుట్టు కూడా తడిచిపోయింది. సో ఇప్పుడు తల్లి సేఫ్. వేర్ ఈస్ ద చైల్డ్ అడిగాడు, ఆ బిడ్డ ఎక్కడా అని చెప్పేసి ఆమెకి ఇచ్చాడు కదా నర్స్ కి. ద మిడ్ వైఫ్ మేడ్ ఎ ఫ్రైట్ అండ్ జెస్చర్, సో ఆమె భయపడింది అనమాట, భయపడి ఒక సింబల్, తన ఫేస్ లో భయం కనిపించింది. షీ హ్యాడ్ ప్లేస్డ్ ఇట్ బినీత్ ద బెడ్, సో చనిపోయినాడు అనుకుని ఆ పిల్లాడిని బెడ్ కింద పెట్టింది అనమాట. ఇన్ ఏ ఫ్లాష్ ఆండ్రూ నెల్ట్ డౌన్, వెంటనే వంగాడు ఆ బెడ్ కిందకి. ఫిషింగ్ అమాంగ్స్ట్ సాడన్ న్యూస్ పేపర్స్ బిలో ద బెడ్, ఫిషింగ్ అంటే సెర్చింగ్ విత్ హ్యాండ్స్, సో చేతులు పెట్టి సెర్చ్ చేస్తారు కదా ఎక్కడుందా అని చెప్పేసి బిడ్డ, దాన్ని ఫిషింగ్ అంటాం. సో ఆ సాడన్ న్యూస్ పేపర్స్ మొత్తం అంతా వెట్ అయిపోయినాయి, ఆ పిల్లాడు మొత్తం ఆ బ్లడ్ లో నుంచి ఆ వెట్ అయిపోయింటారు, మొత్తం తడిచిపోయి ఉంటాడు, న్యూస్ పేపర్స్ అన్ని తడిచిపోయాయి అనమాట, బెడ్ కింద న్యూస్ పేపర్స్ ఉన్నాయి కొన్ని. సో అతని కోసం సెర్చ్ చేశాడు. హీ పుల్డ్ అవుట్ ద చైల్డ్, వెంటనే బయటికి లాగాడు, ఆ పిల్లాన్ని బయటికి తీసుకున్నాడు. ఏ బాయ్ పర్ఫెక్ట్లీ ఫార్మ్డ్, సో ఆ పిల్లాడు ఎవరంటే ఒక అబ్బాయి పుట్టింది యాక్చువల్లీ, ఆ చైల్డ్ పర్ఫెక్ట్లీ ఫార్మ్డ్, సో ఎటువంటి డిఫెక్ట్స్ ఏం లేవు, బాడీలో పర్ఫెక్ట్ ఫార్మ్ లో ఉన్నాడు. ద లింప్ వామ్ బాడీ వాజ్ వైట్ అండ్ సాఫ్ట్ యాజ్ టాలో, సో ఆ వీక్ గా ఉన్నాయి మొత్తం, తన బాడీ అంతా వీక్ ఉన్నాడు, వామ్ బాడీ వెచ్చగుంది. అండ్ వైట్ అండ్ సాఫ్ట్ యాజ్ టాలో, ఒక టాలో లాగా వైట్ గా సాఫ్ట్ గా ఉందన్నమాట. టాలో అంటే ఈ అనిమల్ ఫ్యాట్, అది ఒక అనిమల్ ఫ్యాట్, దాని నుంచి సోప్లు, క్యాండిల్స్ ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. సో దానంత సాఫ్ట్ గా వైట్ గా ఉన్నాడు పిల్లాడు. కానీ నో నో బ్రీతింగ్ అనమాట ప్రెసెంట్ కి. ద కార్డ్ హేస్టీలీ స్లాష్డ్, సో కార్డ్ అంటే తల్లికి బిడ్డకి మధ్య పేగు ఉంటది కదా, దాన్ని కట్ చేశాడు చాలా ఫాస్ట్ గా. లైక్ ఏ బ్రోకెన్ స్టెమ్, సో కట్ చేసిన తర్వాత అదొక బ్రోకెన్ స్టెమ్ లాగా, కట్ చేసినటువంటి స్టెమ్ లాగా కనిపిస్తా ఉంది అది. ద స్కిన్ వాజ్ ఆఫ్ లవ్లీ టెక్స్చర్ స్మూత్ అండ్ టెండర్, సో ఆ పిల్లాడి యొక్క స్కిన్ చాలా లవ్లీగా ఉంది, ఆ టెక్స్చర్ అంతా, అంటే తను టచ్ చేస్తూ ఉంటే చాలా సాఫ్ట్ గా ఉంది ఆ టెక్స్చర్. స్మూత్ అండ్ టెండర్, చాలా డెలికేట్ గా ఉంది అనమాట, చిన్న పిల్లాడు కదా, డెలికేట్ గా ఉంది. ద హెడ్ లోల్డ్ ఆన్ ద థిన్ నెక్, సో తల ఆ చిన్న నెక్ మీద వేలాడుతూ ఉందన్నమాట, ఎందుకంటే ఇప్పుడు స్ట్రెంగ్త్ లేదు ఆ పిల్లాడిలో, చనిపోయాడు కదా, సో నో లైఫ్ అన్నమాట, అందుకు అంత స్ట్రెంగ్త్ కూడా ఉండదు, మస్కులర్ స్ట్రెంగ్త్ ఉండదు కదా మజిల్స్. ద లిమ్స్ సీమ్డ్ బోన్లెస్, సో కాళ్ళు చేతులు ఆర్మ్స్ అండ్ లెగ్స్ చూస్తే బోన్లెస్, అంటే అందులో కూడా లైఫ్లెస్ అన్నమాట, సో చాలా వీక్ గా కనిపిస్తా ఉన్నాయి, బోన్స్ లేనట్టు వేలాడుతూ ఉన్నాయి అవి కూడా. స్టిల్ నీలింగ్, ఇంకా మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు కదా కింద. ఆండ్రూ స్టేర్డ్ అట్ ద చైల్డ్ విత్ ఎ హగ్గడ్ ఫ్రౌన్, సో ఆ పిల్లాడి వైపు చూశాడు అనమాట, ఒక ఏమంటారు విత్ ఫియర్ యాంగ్జైటీతో లుక్ ఇచ్చాడు. ద వైట్నెస్ మెంట్ ఓన్లీ వన్ థింగ్, సో ఆ పిల్లాడు అంత తెల్లగా కనిపిస్తున్నాడు కదా బాడీ అంతా, దాని మీనింగ్ ఏంటంటే ఆస్ఫిక్సియా పల్లీడా, సో అదొక మెడికల్ కండిషన్ అన్నమాట. పుట్టిన పిల్లలకి శ్వాస తీసుకోకుండా పుట్టేటువంటి ఆ మెడికల్ కండిషన్, మెడికల్ టర్మ్స్ లో ఆస్ఫిక్సియా పల్లిడా అంటారు. అండ్ హిస్ మైండ్ అన్యాచురల్లీ టెన్స్ రేస్డ్ బ్యాక్ టు ఏ కేస్ హీ వన్స్ హ్యాడ్ సీన్ ఇన్ ద సెమారిటన్ టు ద ట్రీట్మెంట్ దట్ హ్యాడ్ బీన్ యూజ్డ్, సో వెంటనే తన మైండ్ అన్యాచురల్లీ టెన్స్, సో టెన్షన్ పడతా ఉన్నాడు. వెంటనే గుర్తొచ్చింది తనకు, అంతకుముందు సెమారిటన్ అనేటువంటి ఒక హాస్పిటల్లో తను వర్క్ చేసేటప్పుడు ఇటువంటి కేసు ఒకటి చూశాడు అనమాట. పిల్లాడు ఊపిరి తీసుకోకుండా పుట్టినటువంటి కేసు, ఆస్ఫిక్సియా పల్లిడాతో పుట్టినటువంటి పిల్లాడు అనమాట ఇంతకుముందు కూడా. అది గుర్తొచ్చింది, దానికి చేసే ట్రీట్మెంట్ కూడా గుర్తొచ్చింది. ఇన్స్టెంట్లీ హీ వాజ్ ఆన్ హిస్ ఫీట్, వెంటనే పైకి లేచాడు. గెట్ మీ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ హీ త్రూ అవుట్ టు ద నర్స్,
వెంటనే నర్సుకి ఆర్డర్ వేసాడు అనమాట, వెంటనే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ తీసుకురండి అని. అండ్ బేసిన్స్ టు క్విక్ క్విక్, సో అండ్ బేసిన్స్ కూడా తీసుకురండి, పార్ట్స్ ఉంటాయి కదా పాత్రలు కొన్ని ఆ వాటర్ పోసుకోవడానికి, సో ఆ బేసిన్స్ తీసుకురండి అని చెప్పి క్విక్ క్విక్ అని చెప్పి వెంటనే అలర్ట్ చేస్తా ఉన్నాడు ఫాస్ట్ గా. బట్ డాక్టర్ షీ ఫాల్టర్డ్ హర్ ఐస్ ఆన్ ద ప్యాలిడ్ బాడీ ఆఫ్ ది చైల్డ్. కానీ డాక్టర్ అని చెప్పి షీ ఫాల్టర్డ్ అంటే హెజిటేటెడ్, ఇంకా తర్వాత వర్డ్ అనలేదన్నమాట. ఆ పిల్లాడు శ్వాస తీసుకోవట్లేదు కదా, చనిపోయినాడు కదా, ఇప్పుడు ఏం చేస్తారు మీరు అని అనబోతా ఉందన్నమాట. ఆ వీక్ బాడీ వైపు చూస్తుంది పిల్లాడి బాడీ వైపు. ప్యాలిడ్ అంటే ఆ పేల్ మొత్తం లైఫ్లెస్ స్కిన్ కనిపిస్తా ఉంది కదా. క్విక్ హీ షౌటెడ్, వెంటనే అని చెప్పి గట్టిగా అరిచాడు అనమాట. స్నాచింగ్ ఏ బ్లాంకెట్ హీ లైడ్ ద చైల్డ్ అపాన్ ఇట్ అండ్ బిగాన్ ద స్పెషల్ మెథడ్ ఆఫ్ రెస్పిరేషన్. సో ఒక బ్లాంకెట్ తీసుకొని ఆ పిల్లాడి మీద పెట్టి తన స్పెషల్ మెథడ్ ఆఫ్ రెస్పిరేషన్, పిల్లాడు ఊపిరి తీసుకోవడానికి హెల్ప్ అయ్యేలాగా ఒక స్పెషల్ మెథడ్ స్టార్ట్ చేశాడు తన వర్క్. ద బేసిన్స్ అరైవ్డ్, ఈ లోపు ఆ బేసిన్స్ వచ్చినాయి. ద యువర్ అంటే జగ్ అనమాట, సో వాటర్ పోసుకోవడానికి జగ్ యూజ్ చేస్తారు కదా, దాన్ని యువర్ అంటాం, అది వచ్చింది. ద బిగ్ ఐరన్ కెటిల్, ఒక పెద్ద ఐరన్ పాత్ర కూడా వచ్చింది. ఫ్రాంటికల్ he splashed cold water into one basin, into the other he mixed water as hot as his hand could bear. సో వెంటనే ఒక పాత్రలోకి కోల్డ్ వాటర్ పోసేసాడు అండ్ ఇంకొక పాత్రలోకి ఈ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు మిక్స్ చేశాడు అనమాట, మిక్స్డ్ వాటర్. ఎందుకంటే యాజ్ హాట్ యాజ్ హిస్ హ్యాండ్ కుడ్ బేర్, సో తను చేతులు పెట్టినప్పుడు తన చేతులు కాలకుండా ఎంత వీలైతే అంత హాట్ అనమాట, మరీ చేతులు కాలేంత కాకుండా, సో తను పెట్టగలిగేంత చేతులు, సో అంత హాట్ వాటర్ ఒక చోట పెట్టాడు ఒక బేసిన్ లో. దెన్ లైక్ సమ్ క్రేజీ జగ్లర్ హీ హర్రీడ్ ద చైల్డ్ బిట్వీన్ ద టూ, నౌ ప్లంజింగ్ ఇన్ టు ద ఐసీ, నౌ ఇన్ టు ద స్టీమింగ్ బాత్. సో ఒక క్రేజీ జగ్లర్ లాగా, చాలా క్రేజీగా, చాలా అంటే ఒక పిచ్చి పట్టిన వ్యక్తిలాగా, అంటే అంత హడావుడి అంత ఫాస్ట్ గా ఆ పిల్లాడిని తీసుకొని రెండిట్లో ముంచుతా ఉన్నాడు. ఫస్ట్ ఐసీ వాటర్లో అంటే కోల్డ్ వాటర్లో, నెక్స్ట్ స్టీమింగ్ బాత్ అంటే హాట్ వాటర్లో, దీంట్లో కాసేపు దాంట్లో కాసేపు అట్లా పిల్లాడిని పెడతా ఉన్నాడు. 15 minutes పాస్డ్, ఒక 15 నిమిషాలు అలా చేశాడు. స్వెట్ వాజ్ నౌ రన్నింగ్ ఇన్ టు ఆండ్రూస్ ఐస్, ఇప్పుడు ఆ చెమట ఆండ్రూ కళ్ళల్లోకి పడతా ఉంది. బ్లైండింగ్ హిమ్, సో ఆ కళ్ళు చూడలేకపోతా ఉన్నాడు, చెమట వల్ల కళ్ళు మూసుకుంటున్నాడు. వన్ ఆఫ్ హిస్ స్లీవ్స్ హంగ్ డౌన్ డ్రిప్పింగ్, సో తను స్లీవ్స్ వేసుకున్నాడు కదా ఆ షర్ట్, సో అది ఒకటి వేలాడుతా ఉంది, మొత్తం తడిచిపోతా ఉంది అనమాట. హిస్ బ్రెత్ కేమ్ ప్యాంటింగ్లీ, చాలా అలసిపోయినాడు, ఊపిరి తీసుకోవడానికి ఆయాసపడతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. బట్ నో బ్రెత్ కేమ్ ఫ్రమ్ ద లాక్స్ బాడీ ఆఫ్ ది చైల్డ్, కానీ ఆ పిల్లాడు ఆ వీక్ బాడీ ఉంది కదా పిల్లోడు, ఆ పిల్లాడిలో నుంచి ఎటువంటి బ్రెత్ రాలేదు ఇంకా. ఎ డెస్పరేట్ సెన్స్ ఆఫ్ డిఫీట్ ప్రెస్డ్ ఆన్ హిమ్, ఎ రేజింగ్ హోప్లెస్నెస్, వెంటనే డెస్పరేట్ సెన్స్ ఆఫ్ డిఫీట్ ప్రెస్డ్ ఆన్ హిమ్, సో ప్రెషర్ ఎక్కువైపోతా ఉంది, అంటే ఇంకా ఓడిపోయానేమో అని అనుకుంటా ఉన్నాడు, నేను ఇంకా బతికించలేమో అన్నట్లు ఆ హోప్లెస్నెస్ ఎక్కువైపోతా ఉంది. హీ ఫెల్ ద మిడ్ వైఫ్ వాచింగ్ హిమ్ ఇన్ స్టార్క్ కాన్స్టర్నేషన్, సో ఆ మిడ్ వైఫ్ నర్స్ అప్పుడే చెప్పింది కదా అతను చనిపోయాడు, మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా ఇంపాసిబుల్ అని చెప్పేసి, సో ఆమె చూస్తూ ఉంది, అది ఫీల్ అవుతున్నాడు. వైల్ దేర్ ప్రెస్ బ్యాక్ అగైన్స్ ద వాల్ వేర్ షీ హ్యాడ్ ఆల్ ద టైమ్ రిమైన్, her hand pressed to the throat, uttering no sound, her eyes burning upon him was the old man. సో ఇంకొక పక్క వాళ్ళ మదర్ ఓల్డ్ మ్యాన్ ఉంది కదా, ఆమె అక్కడే ఉన్నటువంటి ఒక గోడకి ఆనుకొని, అగైన్స్ ద వాల్ గోడకి ఆనుకొని ఆ టైం అంతా, అంటే ఈ ప్రాసెస్ జరిగే టైం అంతా ఆమె చేతిని తన గొంతుకి ఇట్లా ప్రెస్ చేసుకొని గొంతు మీద పట్టుకొని, అట్టరింగ్ నో సౌండ్, ఏమాత్రం సౌండ్ చేయకుండా ఈమెనే చూస్తూ ఉందన్నమాట తదేకంగా. ఎవరు ఆ ఓల్డ్ మ్యాన్ ఇతన్నే చూస్తూ ఉంది ఆ డాక్టర్ని. హీ రిమెంబర్డ్ హర్ లాంగింగ్ ఫర్ ఎ గ్రాండ్ చైల్డ్, సో గుర్తొచ్చింది తన మనవడి కోసం ఎంతగా, హర్ లాంగింగ్ అంటే తన లవ్ అనమాట, ఎంతగా ఎదురు చూసింది ఆమె, గుర్తొచ్చింది. యాజ్ గ్రేట్ యాజ్ హ్యాడ్ బీన్ హర్ డాటర్స్ లాంగింగ్ ఫర్ దిస్ చైల్డ్, సో తన కూతురు ఎవరు మిసెస్ మోర్గాన్ ఉన్నారు కదా, ఆమె ఎంత కష్టపడిందో, అంటే తన బిడ్డ కోసం ఎంత కావాలనుకుంటుందో, ఈ గ్రాండ్ మదర్ కూడా అంతే కావాలనుకుంది అనమాట తన గ్రాండ్ చైల్డ్ కోసం. ఆల్ డాష్డ్ అవే నౌ, సో మొత్తం అన్ని ఇప్పుడు కొలాప్స్ అయిపోతా ఉన్నాయి. ఆ మదర్ యొక్క కోరిక, ఈ గ్రాండ్ మదర్ యొక్క కోరిక అన్నీ పోతున్నాయి. ఫిటైల్ బియాండ్ రెమెడీ, సో చాలా వీక్ అయిపోయినాయి అవన్నీ, తన ఛాన్సెస్ అన్ని బియాండ్ రెమెడీ అంటే ట్రీట్మెంట్ కూడా చేయలేని సిచ్యువేషన్కి, అంటే వీ కుడెంట్ ఫిక్స్ అని అర్థం, అన్ఫిక్సబుల్ థింగ్స్గా మారిపోతున్నాయి, ఫిక్స్ చేయలేకపోతున్నాడు ఆ సమస్యని, అంటే బతికించుకోలేకపోతున్నాడు ఆ పిల్లాడిని. ద ఫ్లోర్ వాజ్ నౌ ఎ డ్రాగిల్డ్ మెస్, మొత్తం అంతా చెత్తలాగా అయిపోయింది, ఆ ఫ్లోర్ అంతా డర్టీ అయిపోయింది. డ్రాగిల్డ్ మెస్ అంటే కంప్లీట్లీ డర్టీ అయిపోయింది. స్టంబ్లింగ్ ఓవర్ ఎ సాపింగ్ టవల్, సో మొత్తం తడిచిపోయినటువంటి టవల్స్,
ఆండ్రూ ఆల్మోస్ట్ ఆ టవల్ మీద స్టంబ్లింగ్ ఓవర్ ఏ షాపింగ్ టవల్, ఆండ్రూ ఆల్మోస్ట్ డ్రాప్ ద చైల్డ్. సో కింద తడిచిన టవల్ పడిపోయింది కదా, దాని మీద లెగ్ పెట్టి ఆలోపు అంటే ఆల్మోస్ట్ తను కింద పడబోయాడు అనమాట. ఆల్మోస్ట్ డ్రాప్ ద చైల్డ్, పిల్లాడిని కూడా కింద పడేసే అంత జరిగింది. విచ్ వాజ్ నౌ వెట్ అండ్ స్లిప్పర్ ఇన్ హిస్ హ్యాండ్స్. సో ఆ పిల్లాడు ఆ చైల్డ్ పూర్తిగా తడిచిపోయి ఉన్నాడు కదా, బ్లడ్తో మిగిలిన ఆ లిక్విడ్స్ అంతటితో. సో జారుతా ఉన్నాయన్నమాట తన చేతులు. లైక్ ఎ స్ట్రేంజ్ వైట్ ఫిష్. సో ఒక తెల్ల ఫిష్ని, మన ఫిష్ ఎట్లయితే మన చేతిలోంచి జారిపోతుందో అట్లా పిల్లాడు జారిపోతా ఉన్నాడు, స్లిప్పరీ. ఫర్ మెర్సీస్ సేక్ డాక్టర్ వింపర్డ్ ద మిడ్ వైఫ్, ఇట్స్ స్టిల్ అన్బార్న్. సో ఫర్ మెర్సీస్ సేక్ అంటే ఓ డాక్టర్ అంటే కొద్దిగా సాడ్ ఎక్స్ప్రెషన్ అనమాట. అయ్యో డాక్టర్ అన్నట్టు ఆ మిడ్ వైఫ్ చెప్తా ఉంది, ఆమె బర్త్ హెల్ప్ చేస్తూ ఉంది కదా నర్సు, ఆమె చెప్తా ఉంది ఇట్ ఈస్ స్టిల్ బార్న్ అంటే లైఫ్ లెస్ అని అర్థం. సో ప్రాణం లేకుండా పుట్టాడు ఆ అబ్బాయి, చనిపోయి పుట్టాడు. సో మనం ఎంత ప్రయత్నం చేసినా వృధా అన్నట్టు ఆమె చెప్తా ఉంది. ఆండ్రూ డి నాట్ హీడ్ హర్, ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదన్నమాట. డి నాట్ హీడ్ అంటే ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు, వినలేదు. బీటెన్, డిస్పైరింగ్, హ్యావింగ్ లేబర్డ్ ఇన్ వెయిన్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో బీటెన్ చాలా కష్టపడి పని చేస్తూ ఉన్నాడు కదా, ఓడిపోయినంత పని అయిపోతుంది. డిస్పైరింగ్ ఓ పక్క ట్రై చేస్తూ ఉన్నాడు, హోప్లెస్. హ్యావింగ్ లేబర్డ్ ఇన్ వెయిన్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో హాఫ్ అన్ అవర్ కష్టపడ్డాడు. లేబర్డ్ అంటే వర్క్డ్ హార్డ్ అని. సో అంత కష్టపడిందంతా ఇన్ వెయిన్, మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది, తన శ్రమ అంతా వృధా అయిపోతుంది ఇక్కడ హాఫ్ అన్ అవర్ పాటు ట్రై చేసి. హీ స్టిల్ పర్సిస్టెడ్ ఇన్ వన్ లాస్ట్ ఎఫర్ట్. సో ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. రబ్బింగ్ ద చైల్డ్ విత్ ఎ రఫ్ టవల్. సో ఒక రఫ్ టవల్ తీసుకొని ఆ పిల్లాడిని పైన బాగా ప్రెస్ చేసి రుద్దడం అనమాట, వేడి బుట్టేలాగా. క్రషింగ్ అండ్ రిలీజింగ్ ద లిటిల్ చెస్ట్ విత్ బోత్ హిస్ హ్యాండ్స్. సో ఆ అబ్బాయి చెస్ట్ని, ఆ చిన్న లిటిల్ చెస్ట్ని క్రష్ చేస్తూ రిలీజ్ చేస్తా, అంటే మెల్లగా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేయడం. ఈ సిపిఆర్ చేస్తారు కదా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, అట్లా ఆ విధంగా మెల్లగా చేయడం అనమాట. అట్లా చేద్దామని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నాడు. ట్రయింగ్ టు గెట్ బ్రీత్ ఇన్ టు దట్ లింప్ బాడీ. సో ఆ వీక్ బాడీలోకి ఈ బ్రీత్ని, శ్వాస తీసుకునేలాగా ట్రై చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ డాక్టర్. అండ్ దెన్ యాజ్ బై ఎ మిరకిల్ ద పిగ్మీ చెస్ట్ విచ్ హిస్ హ్యాండ్స్ ఎన్క్లోజ్డ్ గేవ్ ఎ షార్ట్ కన్వల్సివ్ హీవ్ అనదర్ అండ్ అనదర్. సో ఒక మిరాకిల్ జరిగినట్లు, ఒక అద్భుతం లాగా అనమాట. ఆ చిన్న చెస్ట్లో, పిగ్మీ అంటే ఆ వెరీ లిటిల్ చెస్ట్లో తన హ్యాండ్స్ ఎన్క్లోజ్, తన హ్యాండ్స్ కవర్ చేశాడు కదా డాక్టరు. ఎ షార్ట్ కన్వల్సివ్ హీవ్, ఒక కదలికి వచ్చిందనమాట, మెల్లగా ఊపిరి తీసుకుంటున్నట్లుగా, గాలి పీల్చుకునేటప్పుడు ఆ చెస్ట్ పైకి కిందికి ఇట్లా వస్తుంది కదా, అది వచ్చింది. మళ్ళీ వచ్చింది అండ్ అనదర్, మళ్ళీ వచ్చింది. సో హార్ట్ స్టార్ట్ అయింది. ఆండ్రూ టర్న్ జిడ్డీ. సో మొత్తం డిజీ లాగా మారిపోతున్నాడు తను, అంటే ఆ షాక్ గురయ్యాడు అనమాట. ద సెన్స్ ఆఫ్ లైఫ్ స్ప్రింగింగ్ బినీత్ హిస్ ఫింగర్స్ ఆఫ్టర్ ఆల్ దట్ అన్అవైలింగ్ స్ట్రైవింగ్ వాజ్ సో ఎక్స్క్విజిట్ ఇట్ ఆల్మోస్ట్ మేడ్ హిమ్ ఫెయింట్. సో అప్పటి నుంచి దెన్ సెన్స్ ఆఫ్ లైఫ్ స్ప్రింగింగ్ బినీత్ హిస్ ఫింగర్స్. సో తన ఫింగర్స్ కింద, అంటే ఫింగర్స్ చేయి పెట్టాడు కదా, ఆ హార్ట్, ఆ సెన్స్ ఆఫ్ లైఫ్, జీవం వచ్చింది ఆ అబ్బాయిలో. అంతసేపు ఆఫ్టర్ ఆల్ దట్ అన్అవైలింగ్ స్ట్రైవింగ్, సో దాదాపుగా ఇంకా ఇన్ వెయిన్, సో తన ప్రయత్నాలన్నీ వృధా అనుకుంటున్న టైంలో అది ఎలా వచ్చిందంటే ఇట్ వాస్ సో ఎక్స్విజిట్ ఆల్మోస్ట్ మేడ్ హిమ్ ఫెయింట్. చాలా అద్భుతంగా అనిపించింది, ఆల్మోస్ట్ కళ్ళు తిరిగినంత పని అయింది, అంటే ఆ షాక్ గురైనాడు. హీ రీడబుల్డ్ హిస్ ఎఫర్ట్స్ ఫ్యూరిష్లీ. సో తన ప్రయత్నాలను ఇంకా డబుల్ చేశాడు. రీడబుల్డ్ అంటే ఇంకా ఎక్కువ చేశాడు, కంటిన్యూస్గా ప్రెస్ చేయడం అంతా. ద చైల్డ్ వాస్ గ్యాస్పింగ్ నౌ డీపర్ అండ్ డీపర్. ఇప్పుడు గట్టిగా గాలి పీల్చుకుంటా ఉన్నాడు, చాలా డీప్గా. ఏ బబుల్ ఆఫ్ మ్యూకస్ కేమ్ ఫ్రమ్ వన్ టైనీ నాస్ట్రిల్, ఏ జాయ్ఫుల్ ఇరిడిసెంట్ బబుల్. సో ఈ బబుల్ ఆఫ్ మ్యూకస్ అనేది లోపల నుంచి మనం గాలి పీల్చుకునే అక్కడ నుంచి వస్తుంది కదా మ్యూకస్, అంటే అదొక లిక్విడ్ లాగా ఫామ్ అయి ఉంటుంది లోపల నుంచి. అదొక బబుల్ లాగా ముక్కులో నుంచి వచ్చింది అనమాట, టైనీ నాస్ట్రిల్, ముక్కులో నుంచి వచ్చింది. అది జాయ్ఫుల్ ఇరిడిసెంట్ బబుల్, అంటే ఒక మన ఈ ఇంద్రధనుస్సు ఉంటుంది కదా, ఆ 7 కలర్స్ ఎట్లుంటాయి, రెయిన్బో లాగా కలర్స్ లాగా అనిపించింది అనమాట ఆ బబుల్. సో అంటే తన యొక్క లంగ్స్ కూడా పనిచేయడం స్టార్ట్ చేశాయి అని చెప్పి, లంగ్స్ ఇంకా బయటికి పంపిస్తా ఉందన్నమాట ఆ మ్యూకస్ని కూడా. ద లిమ్స్ వర్ నో లాంగర్ బోన్లెస్. సో తన లెగ్స్ అండ్ హ్యాండ్స్ నో లాంగర్ బోన్లెస్, అవి కూడా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ద హెడ్ నో లాంగర్ లే బ్యాక్ స్పైన్లెస్లీ. అప్పటిదాకా వేలాడుతూ ఉందని చెప్పాం కదా హెడ్, ఇప్పుడు అలా లేదనమాట, కొద్దిగా అంటే తనకు ప్రాణం వచ్చింది ఆ అబ్బాయికి.
ద బ్లాన్చ్డ్ స్కిన్ వాస్ స్లోలీ టర్నింగ్ పింక్. సో బ్లాన్చ్డ్ అంటే పేల్, అప్పటిదాకా వైట్ గా ఉన్న ఆ స్కిన్ ఇప్పుడు పింక్ కలర్ లోకి మారుతా ఉంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా స్టార్ట్ అయింది ఆ పిల్లాడిలో. దెన్ ఎక్స్క్విజిట్లీ కేమ్ ద చైల్డ్స్ క్రై. అప్పుడే చాలా అద్భుతంగా ఆ పిల్లాడి ఏడుపు వినిపించింది. ఆ పిల్లాడు ఏడ్చినాడంటే అతను చాలా హెల్దీగా, అంటే తను బతికాడని చెప్పి అర్థం. డియర్ ఫాదర్ ఇన్ హెవెన్, ద నర్స్ సోబ్డ్ హిస్టరికలీ. ఆ అమ్మాయి ఏడ్చేసిందనమాట. ఆ నర్సు చాలా అన్కంట్రోలబుల్గా, హిస్టరికల్ అంటే అన్కంట్రోలబుల్గా, డియర్ ఫాదర్ ఇన్ హెవెన్, సో దేవుణ్ణి తలుచుకుంటూ ఏడ్చేసింది. ఇట్స్ కమ్ అలైవ్, సో ఆ బిడ్డ బతికాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంది. ఆండ్రూ హ్యాండెడ్ ద చైల్డ్, సో ఆండ్రూ ఆమెకి నర్స్కి ఆ పిల్లాడిని చేతిలో పెట్టాడు. హీ ఫెల్ట్ వీక్ అండ్ డేజ్డ్, సో చాలా కష్టపడ్డాడు కదా ఆండ్రూ, వీక్గా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అబౌట్ హిమ్ ద రూమ్ లే ఇన్ ఏ షడరింగ్ లిటర్. సో తన ముందు ఆ రూమ్ ఎట్లుందంటే షడరింగ్ లిటర్, మొత్తం అంతా చెత్త చెత్త అయిపోయింది. బ్లాంకెట్స్, టవల్స్, బేసిన్స్, సాయిల్డ్ ఇన్స్ట్రుమెంట్స్. సాయిల్డ్ అంటే మొత్తం డర్టీగా అయిపోయినటువంటి తన ఇన్స్ట్రుమెంట్స్, తన నైఫ్, ఇట్లా మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా డెలివరీకి యూజ్ చేసినవన్నీ. ద హైపోడర్మిక్ సిరంజ్ ఇంపేల్డ్ బై ఇట్స్ పాయింట్ ఇన్ ద లినోలియం. సో లినోలియం అనేది ఫ్లోర్ అనమాట, కింద నేలకి. సో తన హైపోడర్మిక్ సిరంజ్ని ఇసిరేసాడు కదా, ఇంపేల్డ్ బై ఇట్స్ పాయింట్, సో అది వెళ్ళి కుచ్చుకుంది ఆ ఫ్లోర్కి. సో ఆ సిరంజ్ కనిపిస్తుంది. ద యువర్ నాక్డ్ ఓవర్, సో ఆ జగ్గు ఎక్కడో పడిపోయింది. ద కెటిల్ ఆన్ ఇట్ సైడ్ ఇన్ ఎ పడిల్ ఆఫ్ వాటర్, సో ఈ కెటిల్ ఆ పడిల్ ఆఫ్ వాటర్లో, ఆ వాటర్లో పడిపోయింది ఆ కెటిల్ కూడా. సో రూమ్ అంతా ఎలా పడితే అలా ఉందన్నమాట. అపాన్ ద హడల్డ్ బెడ్ ద మదర్ స్టిల్ డ్రీమ్డ్ హర్ వే క్వయట్లీ త్రూ ద అనెస్థెటిక్. ఇంకో పక్క ఆ బెడ్ మీద, హడల్డ్ బెడ్ అంటే మొత్తం అన్ని అరేంజ్ చేసింటారు కదా, రగ్గు ఇట్లా మొత్తం ఆమె. సో కంఫర్టబుల్ బెడ్ తయారు చేసిండు మదర్ కోసం. ఆమె ఇంకా డ్రీమ్స్లోనే ఉందంటే, ఆమె ఇంకా అన్కాన్షియస్గా ఉందన్నమాట. అనెస్థెటిక్ ఇచ్చారు కదా మొత్తం మందు, సో ఆమె దాంట్లోనే ఉంది ఇంకా. ద ఓల్డ్ ఉమెన్ స్టిల్ స్టూడ్ అగైన్స్ ద వాల్. ఆ ఓల్డ్ ఉమెన్ ఇంకా గోడకు ఆనుకొనే ఉంది. బట్ అవర్ హ్యాండ్స్ వర్ టుగెదర్, అప్పుడు గొంతు మీద పెట్టుకుంది కదా హ్యాండ్స్ టెన్షన్తో, ఇప్పుడు ఆ రెండు హ్యాండ్స్ని కలిపేసి హర్ లిప్స్ మూడ్ వితౌట్ సౌండ్, షీ వాస్ ప్రేయింగ్, ఆమె ప్రేయర్ చేస్తూ ఉందన్నమాట. మెకానికలీ ఆండ్రూ రంగ్ అవుట్ హిస్ స్లీవ్, పుల్డ్ ఆన్ హిస్ జాకెట్. సో తన స్లీవ్స్ బయటకు వచ్చిందని చెప్పాం కదా, సో ఆ స్లీవ్స్ని మడత పెట్టుకున్నాడు తనకు తెలియకుండానే. తన జాకెట్ వేసుకున్నాడు, పుల్డ్ ఆన్ అంటే తన జాకెట్ వేసుకున్నాడు. ఐ విల్ ఫెచ్ మై బ్యాగ్ లేటర్ నర్స్, సో ఈ బ్యాగ్ నేను మళ్ళీ తీసుకుంటాను నర్స్ అని చెప్పి అన్నాడు అనమాట. హీ వెంట్ డౌన్ స్టేర్స్, సో మెట్లు దిక్కుంటే కిందికి వచ్చాడు. త్రూ ద కిచెన్ ఇన్ టు ద స్కలరీ, సో కిచెన్లో నుంచి స్కలరీకి వెళ్ళాడు అనమాట. స్కలరీ అనేది చిన్న రూము, అక్కడ డిష్ వాషింగ్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సామాన్లు కడుక్కునేది, వంట సామాన్లు ఇవన్నీ అక్కడ చేస్తారు స్కలరీలో. సో అక్కడికి వచ్చాడు. హిస్ లిప్స్ వర్ డ్రై, తన పెదాలు డ్రైగా ఉన్నాయి, అంటే దాహం వేస్తా ఉందేమో, మేబీ హీస్ ఫీలింగ్ థర్స్టీ. అట్ ద స్కలరీ హీ టుక్ ఎ లాంగ్ డ్రింక్ ఆఫ్ వాటర్, సో ఆ స్కలరీలో వాటర్ తాగాడు, దాహాన్ని తీర్చుకున్నాడు. హీ రీచ్డ్ ఫర్ హిస్ హ్యాట్ అండ్ కోట్, సో బయలుదేరడానికి రెడీ అవుతా ఉన్నాడు. తన హ్యాట్, తన కోట్ తీసుకోవడానికి వెళ్ళాడు అనమాట. అవుట్ సైడ్ హీ ఫౌండ్ జో స్టాండింగ్ ఆన్ ద పేమెంట్ విత్ అ టెన్స్ ఎక్స్పెక్టెంట్ ఫేస్. సో బయటికి వెళ్తే వాళ్ళ ఫాదర్ జో అటు ఇటు నడుస్తూ ఉన్నాడు, జో మోర్గాన్. సో టెన్స్ ఫేస్ అనమాట, టెన్షన్ ఉంది, అండ్ ఎక్స్పెక్టెంట్ ఫేస్, సో ఏం చెప్తాడా అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆల్ రైట్ జో, హీ సెడ్ థిక్లీ, బోత్ ఆల్ రైట్. సో ఆల్ రైట్ జో, టెన్షన్ పడద్దు, ఇద్దరు బాగానే ఉన్నారని చెప్పాడు. ఇట్ వాస్ క్వైట్ లైట్ నియర్ 5 o'clock, సో తెల్లవారుజామున 5 అవుతా ఉంది, కొంచెం కొంచెం లైట్ వస్తూ ఉంది. ఏ ఫ్యూ మైనర్స్ వర్ ఆల్రెడీ ఇన్ ద స్ట్రీట్స్, ద ఫస్ట్ ఆఫ్ ద నైట్ షిఫ్ట్ మూవింగ్ అవుట్. సో ఆల్రెడీ కొద్దిమంది మైన్స్లో పనిచేసే వాళ్ళని చెప్పాం కదా, వాళ్ళంతా స్ట్రీట్స్లో కనిపిస్తూ ఉన్నారు కొద్దిమంది. అప్పటికి ఆ నైట్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వస్తూ ఉన్నారు అనమాట వాళ్ళు. యాజ్ ఆండ్రూ వాక్ విత్ దెమ్ స్పెంట్ అండ్ స్లో, హిస్ ఫుట్ ఫాల్స్ ఎకోయింగ్ విత్ ద అదర్స్ అండర్ ద మార్నింగ్ స్కై. సో వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆండ్రూ ఇప్పుడు తన ఇంటికి. సో చాలా అలసిపోయినాడు, స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో తన ఫుట్ ఫాల్స్, ఆ అడుగుల సౌండ్, మిగిలిన వాళ్ళ అడుగుల సౌండ్తో రీసౌండ్ వస్తుంది అనమాట ఆ మార్నింగ్ స్కైలో. He kept thinking blindly, oblivious to all other work he had done in Blanelly. సో బ్లైనెల్లీలో ఆయన అంతకుముందు ఇటువంటివి ఎన్నో చేసినా కూడా ఇప్పుడు బ్లైండ్గా ఆయన థింక్ చేసింది ఏంటంటే, ఐ హావ్ డన్ సంథింగ్, ఓ గాడ్ ఐ హావ్ డన్ సంథింగ్ రియల్ అట్ లాస్ట్. నేను ఇన్నాళ్ళు చేసింది ఒకటి, ఇప్పుడు చేసింది ఒకటి అని చెప్పి, అంటే ఆ 20 years నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి, అంటే వాళ్ళ బిడ్డ చనిపోయే అంత సిచ్యువేషన్లో ఉన్నటువంటి బిడ్డను తిరిగి బతికించాడు కదా. సో ఏదో సంథింగ్ గ్రేట్ చేసిన ఫీలింగ్ వచ్చిందనమాట అతనికి. ఇది ఆ స్టోరీ బర్త్. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.